లూకాసు వార్త 20వ అధ్యాయము 17వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. చాలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. దేవునికి స్తోత్రం. ప్రభువా, మీకు వందనాలైనా వాక్యమైన తండ్రి, వాక్యం నుంచి మాతో మాట్లాడమని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మీ యొక్క దేవా జ్ఞానము మాకు అనుగ్రహించమని, దేవా మీ తలంపులు మాకు దయచేయమని, నాయన మమ్మల్ని మరుగుపరచుకోమని, మీ జ్ఞానమును అనుగ్రహించమని, మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. హల్లెలూయా. తలరాయి అంటే ప్రధానమైనది అని అర్థం. తలరాయి అంటే ప్రధానమైనది అని అర్థం. ఒక మూలకు తలరాయి, ఒక మూలకు ప్రధానమైన రాయిగా దేవుడు మార్చగల దేవుడు. హల్లెలూయా. దేనిని? నిషేధించిన రాయిని. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు ప్రభువారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఒక గోడ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అందులో ఒక రాయిని ఇది దీనికి పనిచేయదు అన్నట్టుగా పక్కన పెడతా ఉంటారు. ఉదాహరణకు మనం ఇప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్థమైన దాని నుంచి, మనకు తెలిసిన దాని నుండి తెలియని దాని విషయాల్ని బోధించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఉపమానం లేకుండా ఆయన ఏది బోధించడు. ఏదైనా మనం బోధించేటప్పుడు అది మనకు పూర్తిగా అర్థం అవ్వాలంటే, సులువుగా అర్థం అవ్వాలంటే దేవుడు ఏం చేస్తారంటే మన కంటికి కనిపించి మనకు తెలిసిన విషయాన్ని చెప్తారు ముందు. దానిలో నుంచి ఆత్మీయ సత్యాన్ని ఆయన బోధిస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త చేసేటువంటి సమయంలో ఒక ఉపమానం ఈ విధంగా చెప్తున్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టేవారు ఇల్లు కట్టేవారు విస్మరించేటువంటి రాయి, లేదంటే ఇల్లు కట్టేటప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి ఇది అప్పటికప్పుడు ఉపయోగపడదు, దీన్ని పక్కన పెడదాము, ఇది ఉపయోగపడదు అనే విధంగా ఒక రాయిని కనుక పక్కన పెడితే చివరికి అంటున్నాడు కదా దేవుడు, అదే మూలకు ప్రధాన రాయిగా చేస్తాడంట. హల్లెలూయా. మనుషుల చేత విసర్జించబడింది. మనుషులకు ఉపయోగకరంగా లేని దాన్ని, మనుషుల చేత తృణీకరింపబడిన రాయిని పక్కన పెట్టి రాయిని, ఇది ఉపయోగపడదని మనుషుల చేత. ఇప్పుడు గోడ కట్టేది ఎవరో? మనుషుల? దేవుడా? మనుషులు. ఒక ఇల్లు నిర్మాణం జరుగుతున్నప్పుడు అది మనుషులే కదా నిర్మాణం చేస్తుంటారు. దాన్ని ఏం చేస్తుంటారంట? పక్కన పెడతారంట. ఏదైతే మనుషులు నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు, ఒక గోడ కడుతూ ఉన్నప్పుడు, లేదా ఒక ఇల్లు నిర్మిస్తున్నప్పుడు దానికి ఇది ఉపయోగపడదు అన్నట్టుగా ఏదైతే పక్కన పెడతారో ఆ పక్కన పెట్టిన దానినే దేవుడు ఏం చేస్తాడంట? ఒక మూలకే ప్రధానమైన రాయిగా చేస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గోడలో ఇప్పుడు ఇది ఉపయోగపడదని పక్కన పెట్టి రాయిని గోడకి ఎలాగా ప్రధానమైన చేస్తాడో, సమాజంలో కూడా వీళ్ళు పనికిరాదు, ఇది ఉపయోగపడదు అన్న దానిని దేవుడు తీసుకుని ఏం చేస్తాడంట? ఆయన ప్రధానమైన వాళ్ళగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రధానమైన వారిగా దేవుని చేస్తాడంట. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకని అంటాడు, ఈ లోకంలో ఉన్న జనాలను సిగ్గుపరచడానికి బలహీనమైన వారిని, జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని ఎన్నుకుంటాను అని అంటాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఐశ్వర్యవంతులను సిగ్గుపరచడానికి ఆయన పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తుతాడంట. హల్లెలూయా. దేశం యొక్క పెద్దలతో కూర్చుంటట్లు చేస్తాడంట. ఆమేన్. ఆయన సమర్థుడైన. ఎందుకని? భూమి అయింది, ఆకాశం అయింది, సమస్తం అయింది. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములు అయినవి, భూమి అయింది, భూమిలో ఉన్న మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, పశుపక్షాదులు, వృక్షాలు, జంతువులు, జలచరములు, చతుష్పాద జంతువులు, సముద్ర వత్సములు, నేలప్రకే పురుగులు, సమస్తమును చేసినవాడు ఆయన. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మనుషుల చేత విసర్జించబడిన దేవుడు విడిచిపెట్టడు అనే సత్యం ఇందులో దాగి ఉంది. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన గొప్ప కార్యాలు మన ఎడల
చేస్తాడు. హల్లెలూయా. ప్రేమమయుడైన ఎవరినైనా వట్టిగా విడిచిపెట్టేవాడు కాదు. మనుషుల చేత విసర్జించబడిన వాడిని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి సంగమా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మనం ఒకవేళ ఏదైనా తృణీకరింపబడేటువంటి పరిస్థితిలో ఉంటే గనుక హల్లెలూయా, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు సూటిగా. ఇల్లు కట్టువారు నిషేధించే రాయిని దేవుడు మూలకు తలరాయిగా చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులు తృణీకారాన్ని మనసులో పెట్టుకొనక దేవుడు సర్వశక్తి గల దేవుని వైపు చూద్దాం. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, మీకు వందనాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు నాయనా. ఇంతవరకు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేశారు, అందుని బట్టి స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, అవును నాయనా. ఇదిగో తండ్రి దేవా, ప్రభువా, ఈ లోకస్తులు నిషేధించిన దాన్ని దేవా నీవు దేవా ఎన్నిక చేసే దేవుడిగా ఉన్నావు. దేవా తృణీకరించిన దానిని నీవు దేవా తండ్రి ప్రభు ప్రధానమైన దానిగా చేసే దేవుడిగా ఉన్నావు. నీవు అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం స్వామి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణ, నీ వాత్సల్యత కొరకై వందనాలు తండ్రి. ఇదిగో మా దేశాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి. దేశ ప్రజలందరికీ ఆహారము, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానం దయచండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. దయ్యం చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచండి. వ్యాధి బాధ బలహీనత నుంచి విడుదల దయచండి. కష్టాల నుంచి, కన్నీటి నుంచి విడుదల దయచండి. వ్యాధుల నుంచి, శోధన నుంచి, సమస్యల నుంచి విడుదల దయచండి. ప్రయాణాలు తోడుకోనండి, రాకపోకలను తోడుకోండి. కోర్టు గొడవ నుంచి విడుదల దయచండి. వ్యాధి బాధ నుంచి విడుదల దయచండి. సమస్యల నుంచి విడుదల దయచండి నాయనా తండ్రి. ప్రభా వ్యసనాల నుంచి విడుదల దయచండి. కుటుంబాలను కట్టండి ప్రభా నాయనా. విశ్వాసం నుంచి జారిపోయిన వారిని తిరిగి వారి కుటుంబాన్ని కట్టండి ప్రభా. ఆస్తి తగాదాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. సరిహద్దు తగాదాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. పోలీస్ కేసుల నుంచి విడుదల దయచేయండి. కోర్టు గొడవల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అందరికీ సమాధానం, శాంతి అనుగ్రహించండి ప్రభా. విదేశాల్లో ఉన్నది జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చేతి పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. దేశంలో ఉన్న పరిసరాలు దీవించండి. సంగీత పరిసరాలు, సాహిత్య పరిసరాలు, కళాశాల పరిసరాలు, పుస్తక పరిసరాలు, విద్యా వైద్య పరిసరాలు దీవించండి. సంఘ పరిసరాలు దీవించండి. దేవా మీకు వందనాలు తండ్రి. దేవా మీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. దేశ నాయకులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, దేవా అందరిని జ్ఞాపకం చేసుకుని మంచి పరిపాలన నుంచి కృప దయచేయండి దేవా. మా స్థానిక నాయకులు దేవా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్తోత్రాలైన ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుని జ్ఞాపకం చేసుకోండి దేవా. పరిపాలనలో సహకరించండి, సహాయం చేయండి స్వామి. మీకు వందనాలు నాయన. దేవా మా దేశాన్ని దీవించండి ప్రభా. పాడి పనులు అభివృద్ధి పరచండి ఆయన దేవా. దేశానికి కావలసినటువంటి మంచి వాతావరణ పరిస్థితులను అనుగ్రహించండి దేవా. కృప దయచేయండి తండ్రి. తండ్రి మీకు వందనాలు. హక్కుల కోసం పోరాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయినా. కృప దయచేయండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్ర నాయకులు, ప్రధాన దేవా తండ్రి, ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన నుంచి కృప దయచేయండి. ప్రతిపక్షంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. సహకరించండి, సహాయం చేయండి నాయనా. స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. వందనాలు నాయన. ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. కృప దయచేయండి తండ్రి. మీరు ఇచ్చిన అధికారాన్ని దేవా ప్రజలకు సక్రమంగా ఉపయోగించడానికి, వినియోగించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, వందనాలు తండ్రి. మీ చిత్తానికి బిడ్డలందరూ మీ హస్తాలకు అప్పగించుకున్నాం. కృప దయచేయండి, సహాయం చేయండి తండ్రి. నాయన తండ్రి, మీరు అక్కడ ఆలస్యమత మరొకసారి మేమందరం వికృతిగా చేరి ప్రార్థించే కృప దయచేయండి, మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య న్యాయాధిపతి, యేసయ్య శాసనకర్త, యేసయ్య రాజు, యేసయ్య రక్షకుడైన దేవుడు, యేసయ్య కృప నిరంతరం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.